ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం ఇంటర్ఫేస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆటో క్యాడ్ అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేయాలి. సో ఆటో క్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపెన్ చేయడం, అట్లాగే మనం ఒక టెంప్లెట్ అనేది మనం తీసుకొని ఆ టెంప్లెట్ అనేది మనం లోడ్ చేసిన తర్వాత అసలు మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏ క్యాడ్ అని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్లో దీన్ని ఏమంటారంటే మనం అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూ అని అంటారు దీన్ని. ఈ అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూలో మనం ఏదైనా ఒక ఫైల్ని, డ్రాయింగ్ ఫైల్ని క్రియేట్ చేయాలనుకున్నా, అలాగే ఎగ్జిస్టింగ్ డ్రాయింగ్ ఫైల్ ఓపెన్ చేసి చూడాలనుకున్నప్పటికీ, అలాగే సేవ్ కానీ, సేవ్ యాజ్ కానీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, అలాగే డ్రాయింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ కానీ, లేదు అంటే ఇంటర్ఫేస్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏవైనా మనం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ వన్ ఫైల్ ట్యాబ్ అని ఉంటుంది. ఈ ఫైల్ ట్యాబ్లో మనకి రూట్ ఫైల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది మనం ఏమీ మోడిఫికేషన్ చేయవసరం లేదు. అలాగే ఇక్కడ డిస్ప్లే అంటే మనకి కనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కలర్ థీమ్ అని ఉన్నది, నేను ఇక్కడ లైట్ కలర్ అని నేను పెట్టుకొని ఇక్కడ అప్లై అని చెప్పాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ క్యాడ్లోని ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ కలర్ అంటే మరి ఇక్కడ వర్క్ స్పేస్ అనేది నాకు వైట్ కలర్లో రాలేదు. మరి అది కూడా మనకి రావాలి అని అనుకుంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే కలర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ప్రతి దానికి కూడా డిఫరెంట్ కలర్ సిస్టమ్స్ అనేది మనకి ఏర్పాటయ్యి ఉన్నది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూనిఫామ్ బ్యాక్గ్రౌండ్ అన్నాడు. ఈ యూనిఫామ్ బ్యాక్గ్రౌండ్లో నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వైట్ కలర్ కింద మార్చుకొని దీన్ని ఏం చేశాను, ఇక్కడ అప్లై అండ్ క్లోజ్ అని చెప్పాను అనుకోండి. అప్పుడు నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ వర్క్ స్పేస్ అంతా అంటే రెండూ కూడా నాకు వైట్ కలర్లో అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ ఆప్షన్స్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఎలాగో ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ అని అంటే అప్పుడు మనం ఇక్కడ కమాండ్ ఎడిటర్లో ఓపీ అంటే ఆప్షన్స్ అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసామో అదే డైలాగ్ బాక్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను డార్క్ అని చెప్పి ఇక్కడ నేను అప్లై అని చెప్పాను. అలాగే ఇక్కడ కలర్ అని చెప్పి సో ఇక్కడ మనం ఏదైతే మోడిఫికేషన్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ అగైన్ నేను ఇక్కడ బ్లాక్లో పెట్టుకోవడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒకవేళ ఏమైనా ఇక్కడ చూడండి మనకి రీస్టోర్ ఆల్ కంట్రోల్స్, ఒకవేళ మనకి అంటే యాక్చువల్ కలర్ ఏమైనా మనకి రాలేని పక్షంలో ఇక్కడ రీస్టోర్ కలర్ అని చెప్పేసి ఇక్కడ అప్లై అండ్ ఓకే అన్నాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. లేదు అనుకోండి మనకి బ్లాక్ కలర్ అనేది ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం కమాండ్ ఎడిటర్లో మళ్ళీ ఇక్కడ ఓపీ అని చెప్తే నాకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ చూడండి మనకి డిస్ప్లే రిజల్యూషన్. ఓకే, సో ఇందులో బై డిఫాల్ట్గా ఇవన్నీ ఉంటాయి. మనం ఏమీ కూడా సెట్టింగ్స్ అనేది చేయక్కర్లేదు.
ఇక్కడ చూడండి, మనకి ఇది ఏంటన్నాడు, క్రాస్ హెయిర్ సైజ్ అన్నాడు. ఒకవేళ నేను దీని సైజ్ పెంచి అప్లై ఓకే అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు చూసారా నా తాలూకా క్రాస్ హెయిర్ సైజ్ ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయింది. అర్థమైందా? సో మళ్ళీ మనం ఇక్కడ ఓపెన్లోకి వెళ్ళి మనకు కావాలనుకుంటే సైజ్ అనేది మనం ఇక్కడ మళ్ళీ మనం తగ్గించుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఓపెన్ అండ్ సేవ్ అంటే ఫైల్ తాలూకా ఫార్మాట్ బై డిఫాల్ట్గా నేను ఎట్లాగా మనం పెట్టుకోవాలి అనేది, ఏ వెర్షన్లో పెట్టుకోవాలి అనేది ఇక్కడ మనం సెట్టింగ్స్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ప్లాటింగ్ అంటే ప్లాటింగ్ సంబంధించిన దాంట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఫార్మాట్ది కావాలి ప్రింట్ చేసినప్పుడు అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది, అంటే అవసరం అయితే. అలాగే ఇక్కడ సిస్టమ్ సంబంధించినవి ఎలా ఉన్నాయి, అలాగే డ్రాఫ్టింగ్కి సంబంధించినవి అంటే ఇక్కడ ఏంటున్నారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా డిస్ప్లే ఆటో స్నాపింగ్, అది మనకు అవసరం లేదు. ఇక్కడ కలర్ అని ఉంటుంది, అంటే స్నాపింగ్కి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. సో మనం వేరేగా ఇంకేమైనా కలర్ మనం మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. అలాగే దాని తాలూకా సైజ్ ఏమైనా మనం పెంచుకోవాలనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు ఇది మళ్ళీ వేరే, ఓకే, ఇది బై డిఫాల్ట్గా మనకి అలాగే 3D మోడల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, నాకు పిక్ బాక్స్ సైజ్ అన్నాడు, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్ బాక్స్ సైజ్ పెంచాను. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై ఓకే అని చెప్పాను అనుకోండి, నాకు ఆ మధ్యలో కనిపిస్తున్న స్క్వేర్ బాక్స్ అనే దాన్ని మనం పిక్ బాక్స్ అని అంటారు అన్నమాట. సో అటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఇందులోని చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇందులో ఏముంటుంది మనకి, ఇందులో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అదే ఆప్షన్స్ మనకి ఇక్కడ న్యూ ఓపెన్ సేవ్ అని ఉంటుంది. ఒకవేళ నాకు ఆ క్విక్ యాక్సెస్ టూల్ బార్కి వెళ్ళలేదు, ఇక్కడ నేను న్యూ అని ఒక కమాండ్ టైప్ చేసుకున్నాను అనుకోండి, నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి టెంప్లెట్ ఫైల్ అనేది ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అవుతుంది. అంటే మనం న్యూలో బ్రౌజ్ టెంప్లెట్ అన్నా ఇక్కడ న్యూ అని చెప్పినా కూడా బోత్ ఆర్ సేమ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఆబ్జెక్ట్ ఏవైనా మనం క్రియేట్ చేసుకొని మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం ఫ్లాపీ సింబల్ క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ రూట్లోని మనకేమవుతుంది, ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్గా డ్రాయింగ్ ఫైల్లో 2018 వెర్షన్లో అది స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసాము. అట్లాగే మళ్ళీ మనం న్యూ డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్గా ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉండదండి. ఇగో చూసారా, ఇక్కడ డౌన్ యారో సింబల్ ఉంది కదా, ఇది ఆపేసి ఉంటుంది మనం న్యూగా మనం సిస్టమ్ని తీసుకున్నప్పుడు. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ మెనూ బార్ కూడా ఉండదు, మనం న్యూలీ సిస్టంలో ఇన్స్టాల్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి రిబ్బన్ అనేది మనకి కనబడుతుంది. రిబ్బన్ ఈజ్ నథింగ్ బట్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్న డ్రాఫ్టింగ్కి రిలేటెడ్గా ఉన్న ఆల్ ఆప్షన్స్ అనేవన్నీ కూడా
ఈ రిబ్బన్లో రకరకాల ట్యాబ్స్ ఉంటాయి. హోమ్ ట్యాబ్ అంటే మనకి డ్రాయింగ్కి సంబంధించినవన్నీ కూడా ఏంటేంటి కావాలో ఇక్కడ ఇస్తాడు. అవి కాకుండా ట్యాబ్స్లో ఇన్సర్ట్ ట్యాబ్, యానిటేషన్ ట్యాబ్, పారామెట్రిక్ ట్యాబ్, ఇలాగా ఈ ట్యాబ్లో కూడా మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి. కానీ అవి మనకి అవసరమైనప్పుడు మాత్రమే మనం వాటిల్ని యూజ్ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి రిబ్బన్లో ట్యాబ్సే కాకుండా ప్యానెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ట్యాబ్లో డ్రా ప్యానెల్, మోడిఫై ప్యానెల్, యానిటేషన్ ప్యానెల్ అని ఉంది. ఇప్పుడు నాకు యానిటేషన్ ప్యానెల్ నాకు అవసరం లేదు. సో ఇక్కడ ఏదో ఒక ప్యానెల్ మీద మనం రైట్ క్లిక్ చేసి షో ప్యానెల్స్లో యానిటేషన్ ఆపేస్తే నాకు ఇక్కడ యానిటేషన్ అనేది పోతుంది. అలాగే ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో ట్యాబ్స్లో నాకు ఇక్కడ యాడిన్స్ అవసరం లేదు, లేదా నాకు ఇక్కడ ట్యాబ్స్లో కొలాబరేషన్ కూడా నాకు అవసరం లేదు. ఓకే, అలాగే ఇక్కడ ట్యాబ్స్లో అంటే నాకు ఏంటనుకున్నారు, ఇక్కడ నాకు ఏవేవైతే అవసరం లేదు అనుకుంటానో అవన్నీ కూడా నేను ఇక్కడ ఆపివచ్చు. సో అలాగే మనకి కావాల్సింది కూడా మనం ట్యాబ్స్లోని ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ వాడు ఆప్షన్స్ అనేది మనకి ఇచ్చాడు. అయితే నాకు రిబ్బన్ అనేది ఉండకూడదు, రిమూవ్ అయిపోవాలి. కీబోర్డ్లో Ctrl+0 కొడితే నాకేమవుతుందంటే రిబ్బన్ కంప్లీట్గా క్లీన్ అయిపోద్ది, అంటే CLS క్లియర్ ద స్క్రీన్. మళ్ళీ అగైన్ Ctrl+0 కొట్టారనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే మళ్ళీ అగైన్ ఇలా వస్తుంది. అలా కాకుండా నాకు కమాండ్ ఎడిటర్ ద్వారా కావాలనుకోండి, రిబ్బన్ అని ఇవ్వగానే ఇక్కడ రిబ్బన్ క్లోజ్ అని మనకు ఒక కమాండ్ మనకు కనిపిస్తుంది. అది ఇవ్వగానే ఏమవుతుందంటే ఇంకా రిబ్బన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. చూసారా? మరి మళ్ళీ నాకు ఓపెన్ అవ్వాలనుకోండి, రిబ్బన్ ఆన్ అనేది ఇచ్చారనుకోండి, రిబ్బన్ అనేది మనకి ఆన్ అవుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం పొరపాటున కమాండ్ ఎడిటర్ కూడా మనకి పోతుంది. సో మరి అలాంటప్పుడు మరి ఎలా వస్తుంది మనకి కమాండ్ ఎడిటర్ అంటే, ఇక్కడ Ctrl+9 ప్రెస్ చేస్తే మళ్ళీ నాకు కమాండ్ ఎడిటర్ నాకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కమాండ్ ఎడిటర్ మనం ఎక్కడికైనా మనం డ్రాగ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనకి కావలసిన విధంగా మనం దీన్ని యూజింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అందుకనే ఈ అప్లికేషన్ మనం ఏమన్నా చెప్పారంటే GUI అప్లికేషన్ అని చెప్పారు, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని మనకి చెప్పారు. ఇదంతా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, మనకి దీన్ని WCS అంటే వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటారు. మనం బై డిఫాల్ట్గా ఆటోకాడ్లో టాప్ వ్యూలో మాత్రమే మనం డిజైనింగ్ చేస్తాం. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇందులో అబౌట్ వర్క్ స్పేస్. అయితే అసలు వర్క్ స్పేస్ గురించి ఎందుకు మనం స్పెషల్గా మనం చెప్పాలి అని అంటే, యాక్చువల్గా ఆటోకాడ్ అనేది ఆర్కిటెక్చరల్ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి, కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే మరి ఇంతమందికి ఈ యొక్క అప్లికేషన్ మనకు ఉపయోగపడినప్పుడు, సో మనం ఏ అప్లికేషన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్టేటస్ లైన్లో నాకు మొబైల్లో సెట్టింగ్స్ సింబల్ ఎలాగైతే ఉంటుందో, ఇక్కడ మనకి ఒక సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది.
దాన్నే మనం ఇక్కడ వర్క్ స్పేస్ అని అంటారు. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇందులోని మనకి ప్రెజెంట్ మనం బై డిఫాల్ట్గా ఉన్నదాన్ని డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్ అని అంటారు. ఆ తర్వాత 3D బేసిక్స్ అంటే మనకి బై డిఫాల్ట్ ఒక బేసిక్ లెవెల్లో 3D మోడల్ చేయాలంటే ఇది మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే నేను ఒక అడ్వాన్స్డ్గా 3D మోడలింగ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ నేను 3D మోడలింగ్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సాలిడ్, సర్ఫేస్, మెష్ అని 3 సపరేట్గా మనకి మోడలింగ్స్ అనేది ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇందులో అడ్వాన్స్డ్ మోడలింగ్ అని మనకి ఇందులో చెప్తారు. అలాగే మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కూడా వర్క్ స్పేస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి వర్క్ స్పేస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నాకు మెనూ బార్ కావాలనుకోండి, ఈ యొక్క డ్రాప్ డౌన్ మెనూ అనేది నేను ఓపెన్ చేసుకొని షో మెనూ బార్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే ఇక్కడ నాకు మెనూ బార్ కూడా వచ్చేస్తుంది. అంటే సో కొంతమంది కమాండ్స్ ద్వారా చేస్తారు, కొంతమంది రిబ్బన్ ద్వారా క్రియేట్ చేస్తారు, మరికొంతమంది మెనూస్ ద్వారా కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఓవరాల్గా ఏమని అంటారంటే కాన్సెప్ట్ని ఇంటర్ఫేస్ ఆఫ్ ఆటోక్యాడ్ అని చెప్తారన్నమాట.